అందరికీ నమస్కారం. సీఎం ప్రయాణిస్తున్న విమానానికి ఘోర ప్రమాదం అయితే తప్పింది. అసలు ఏం జరిగిందంటే శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం రాత్రి 8 ఆ టైం అవుతుంది. ఆ టైంలోని విమానం అయితే ల్యాండింగ్ అయ్యే సమయంలో అయితే ఒక తీవ్ర కలకలం అయితే ఎదుర్కొంది. అది ఏంటి అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు వచ్చిన ఇండిగో విమానం, అది కూడా చిన్న చితక విమానం కాదు. ఇండిగో విమానానికి చివరి క్షణంలో అయితే ల్యాండింగ్ క్లియరెన్స్ అయితే అవ్వలేదు. దాంతోని వెంటనే ఆ పైలట్ కూడాను అప్రమత్తమై తిరిగి గాల్లోకైతే తీసుకువెళ్ళిపోయారు. ఈ సంఘటనకి సంబంధించిన వివరాలైతే ఇప్పుడే కొంచెం ఆలస్యంగా అయితే బయటకొచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ విమానంలోని ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానం ఉంది కదా! ఇండిగో విమానం. అందులోని తెలంగాణ ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారైతే ఆయనతో పాటుగా మొత్తంగాను 229 మంది ప్రయాణికులైతే ఉన్నట్లుగా తెలిసింది. రాత్రి ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలోనైతే రన్‌వే పైన క్లియరెన్స్ ఇంకా రాకపోవడంతోని వెంటనే పైలట్ అయితే గాల్లోనే ఉంచేశారనమాట చాలా సేపు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రాలేదు. సో, పైలట్ అయితే ముందస్తుగానే గాల్లోనే ఉంచేశారు చాలా సేపు. అయితే 8:30 ఆ టైంలోనైతే క్లియరెన్స్ రావడంతోని వెంటనే ఆ పైలట్ అయితే విమానాన్ని సురక్షితంగా కిందకి దింపారు. అంటే ల్యాండ్ చేశారు. సో, దాంతో అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయినా ల్యాండ్ అవ్వాల్సిన టైంలో కాకుండాను రన్‌వే పైన క్లియరెన్స్ లేకపోవడంతో చాలా సేపు గాల్లోనే ఉంచేయడం, చక్కర్లు కొట్టడం లాంటివి చేయడం వల్ల వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురి అయ్యారట. అయితే ఈ ల్యాండింగ్‌కి దేనివల్ల సమస్య వచ్చింది అంటే రన్‌వే పైన ఇతర విమానాల కదలికలు ఉండడం వల్లో, లేకపోతే సాంకేతిక లోపం వల్లో తెలీదు మాత్రం గానీ, ఈ రెండిట్ల వల్లే అయ్యుంటుందని చెప్పేసి అధికారులైతే దీనిపైన పరిశీలన అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ సీఎం దాంట్లో ఆ విమానంలో ప్రయాణిస్తున్న మూలన అక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలియక. దగ్గర దగ్గరగా 20 నిమిషాల పాటు ఆ గాల్లోనే ఉండిపోయిందంట ఆ విమానం. ఈ మధ్యన చూసుకున్నట్లయితే విమాన ప్రమాదాలు అవన్నీ కూడా ఎక్కువ జరగడం, ఈ సాంకేతిక లోపాలు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి పునరుద్ధరణ కాకుండా జరుగుతాయి అనేది దానిపైన మీరు కామెంట్ అయితే తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.